ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ కు విశ్వాసం లేదన్నారు ఎంపీ రఘునందన్ రావు. కోర్టుల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్నారు ఎంపీ. మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చినప్పుడు మౌనంగా ఉన్న కాంగ్రెస్ లీడర్స్ కవితకు బెయిల్ రావడంపై బీజేపీని బదనం చేస్తున్నారన్నారు. కవిత బెయిల్ కు బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. బీజేపీ ఎవరిని విలీనం చేసేందుకు సిద్ధంగా లేదని, తాము ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు రఘునందన్. కాంగ్రెస్ పార్టీ సమస్యల్ని పక్కదారి పట్టిస్తుంది. సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద కూడా రాజకీయాలు చేయడం అనేది బాధాకరం, దుర్మార్గమైనటువంటి విషయం. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇండి కూటమిలో భాగస్వామి మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ? వాట్ వాజ్ ద స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? అదే మద్యం కుంభకోణంలో ఇంకొక ముద్దాయికి ఈరోజు బెయిల్ వచ్చింది. దానికి బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది? ఒకవేళ కవిత బెయిల్ కి బీజేపీకి సంబంధం ఉంటే మనీష్ సిసోడియా బెయిల్ కి బీజేపీ కూడా సంబంధం ఉండాలి. మరి ఇండి కూటమిలోంచి ఆ బయటకు వెళ్ళిపోతుందా? అందుకని మోకాలకి బోడిగుండుకి లింక్ పెట్టి మాట్లాడేటువంటి ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి. రాహుల్ గాంధీ గారు చెప్పాలి, ఇలా మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది. బెయిల్ బీజేపీ ఇచ్చిందా, సుప్రీంకోర్టు ఇచ్చిందా? ఒకవేళ మనీష్ సిసోడియాకి బెయిల్ సుప్రీంకోర్టు ఇస్తే అదే సుప్రీంకోర్టు కవితకు కూడా బెయిల్ ఇచ్చింది. బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది? కవిత అరెస్ట్కి బీజేపీకి సంబంధం లేదు, కవిత బెయిల్కి బీజేపీకి సంబంధం లేదు. కాబట్టి కాంగ్రెస్ మిత్రులు